సో ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి క్రాకరీ అనేది ఇక్కడే మనం మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ చేసాం దీన్ని. అంటే మనకు క్రాకరీ ఆల్రెడీ కిచెన్లో కూడా మనం ప్లాన్ చేస్తాం కదా? లేదండి, అక్కడికి వెళ్ళి థింగ్స్ తెచ్చుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ డైనింగ్ హాల్లో క్రాకరీ అనేది మనం ప్లేస్ చేయడం జరిగింది. యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది కదా డిషెస్కి వాటికి అన్నిటికీ. ఓకే. సో అందుకని అనమాట ఇది క్రాకరీ యూనిట్ అండి. ప్రొఫైల్ డోర్స్తో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇన్సైడ్ కూడా లైటింగ్ ఇచ్చేసాము, మీరు చూసారంటే. నేను ఈ ట్రెండ్ చూస్తున్నాను, ఎందుకు అసలు ఇన్సైడ్ లైట్స్ ఏంటి అంటే లైటింగ్ ఇవ్వడం వల్ల క్రాకరీ ఐటమ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయండి. ఇంతకు ముందు లేదు ఆ సిస్టమ్ అనేది. ఇప్పుడు అంటే మనం ఆర్గనైజింగ్ది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాము చాలా డీసెంట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు మంచిగా అనిపిస్తుంది, చాక్లెట్ రోజ్ గోల్డ్ ఫినిష్ తోటి బ్రౌన్ గ్లాస్ తీసుకున్నామండి మనము. ఓకే. అలాగే ఇక్కడ వుడ్ కలర్ తీసుకున్నాం కదా లామినేట్, దీనికి మ్యాచింగ్గా ఇలా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మిర్రర్స్, ఇక్కడ కూడా గ్లాస్ క్లాడింగ్ తీసుకున్నాం. చాలా మంది జనరల్గా టైల్స్ యూజ్ చేస్తున్నారు, బట్ ఇది తీసుకోవడం వల్ల ఇంకా ప్రీమియం లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా. అలాగే ఇక్కడ సీలింగ్కి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ తీసుకున్నామండి. ఓకే. సో ఈ స్పేస్ ఏంటి ఇప్పుడు? ఈ స్పేస్లో మనము ఏవైనా యూజ్ చేసుకోవచ్చు కదండి, థింగ్స్ కానీ ఫ్రూట్ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అలా. సో ఇక్కడ కూడా లైట్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ కూడా. ఓకే. మేబీ ఈ డిజైన్ ఎలివేట్ అవ్వాలంటే మనకు లైటింగ్ కావాలండి ఖచ్చితంగా. ఓకే. అలాగే దీనికి సెపరేట్ కనెక్షన్ ఉంటుంది, దీనికి సెపరేట్ కనెక్షన్ ఉంటుంది. కస్టమర్ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. డే అండ్ నైట్ కూడా ఎమర్జెన్సీ కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం రా ఇంటీరియర్స్ చూడడం వల్ల మీరు ప్రొవైడ్ చేసిన డిజైన్స్ పర్పస్ ఏంటనేది కంప్లీట్గా అర్థం కావట్లేదు. మేబీ వస్తువులు ఉంటే నాకు అర్థమయ్యేది, అందుకే నేను ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి అని అడగాలి. కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ 100%. కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం చేయడం జరిగింది. కొన్ని చోట్ల లైటింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ కింద కూడా డ్రావర్స్ ప్రొవైడ్ చేసాము. ఓకే. పెద్దగానే ఇచ్చారండి? పెద్దగానే వస్తాయండి డ్రావర్స్. ఓకే. అలాగే ఇక్కడ డోర్స్ ఇదంతా స్టోరేజ్ కోసం అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. ఇంకా కిచెన్ కి సంబంధించిన స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, మనం చెప్పలేము. అంటే మనకి ఇల్లు అన్నప్పుడు ఓన్లీ కొన్ని ఐటమ్సే కాదు, కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డ్రాస్ కూడా ఇచ్చామన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, అవి డోర్స్లో పెట్టుకోలేం కాబట్టి ఇలా కస్టమర్ అడిగారు మీకు స్టోరేజ్ నాకు ఎక్కువ ఉంది, స్టోరేజ్ కావాలి, ఈ ఎంటీ వాల్ ఉంది కదా మాకు కంపల్సరీ స్టోరేజ్ కావాలి అని చెప్పేసి